ఇంటి ముంగట చూడండి గడప పూజ గడప పూజ అండి. గడప పూజ అలంకరణ. మేము గడప కడుక్కోవాలి. గడప కడుక్కొని పసుపు రుద్ది కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గేసుకొని అలంకరణ చేసుకోవాలండి. గడప పూజ అనేది మా ఇంటి మా లక్ష్మి అండి. మనకు గడప ఇందుకే మనం గడపను మంచిగా అలంకరణ చేసుకుంటే మన ఇంట్లో అష్టైశ్వర్యాలు అనేది వర్ధిల్తాయండి. మనం గడప పూజ చేసుకున్నాక ఇంట్లో పూజ చేసుకోవాలండి. తులసి పూజ చేసుకోవాలండి. తులసి మహాలక్ష్మి కాబట్టి అమ్మవారికి ఇట్లా మనం పూజ చేసుకోవాలండి. కంపల్సరీ మనం పూజలు చేసుకోవాలండి. చూడండి వాళ్ళ మా ఇంటి ముంగట అలంకరణ. ప్రతి శుక్రవారం మంగళవారం మా ఇంటి ముంగట అలంకరణ అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి మేము ఇలా చేసుకుంటామండి. మా ఇంటి అలంకరణ అండి. ప్రతి శుక్రవారం మంగళవారం మా ఇంటి ముంగట అలంకరణ ముగ్గులతో రంగులు పెట్టి ముగ్గులు బాగా వేసుకొని అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటామండి. మా ఇంటి ముంగట అలంకరణ అండి. ఇవాళ అలంకరణ కంపల్సరీ చేసుకుంటామండి. చూడండి మా ఇంటి ముంగట అలంకరణ మొత్తం ఇలా చేసుకుంటాము. గడపకు పూజ చేసుకుంటాము. అన్నీ అండి మా ఇంట్లో డైలీ మా ఇంట్లో అలంకరణ గడప పూజ అన్నీ ఉంటాయండి. తర్వాత వచ్చేసి చూడండి తులసి పూజ. ఇది తులసి పూజ అండి. అలంకరణ ఎలాగో చూడండి మేము చేస్తామండి. చూడండి తులసి ముంగట ముగ్గు వేసుకొని తులసి పూజ ఇట్లా చేసుకుంటామండి. డైలీ మా ఇంట్లో గడప పూజ అయిపోయాక తులసి పూజ అండి. తులసి పూజ అయ్యాకనే మా ఇంట్లో మా శ్రీవారు పూజ చేస్తుంటాడండి. ఈ పూజలు అయిపోయిన తర్వాత మా ఇంట్లో వంటలు చేసుకుంటామండి. ఆ తర్వాత ఏ పనైనా మా ఇంట్లో చూడండి ఈరోజు ఈ అలంకరణ అండి. మా ఇంట్లో తులసి దగ్గర తర్వాత ఇక్కడ వాకిట్లో ముంగట మంచిగా ముగ్గులు పెట్టుకొని పూజలు చేసుకుంటామండి. చూడండి ఎలా చేసుకున్నా చూడండి ఎలా చేసుకుంటామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నచ్చ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.